షాక్ అయ్యావా? మీరు ఇలాంటి పనులు చూడకూడదు, చేయకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి చూడకూడదో ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడానికే వచ్చేది. పద. చూస్తే మళ్ళీ మీరు బాధపడతారు. బాధపడినా పర్లేదు, అసలు నువ్వు ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఏం చేస్తావో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. పోనీ. ఇలాంటి వాచ్ చేస్తే వాచిపోద్ది. మీరెక్కడికి? నిన్ను వదిలి పెడతానా? అమ్మో, నా వల్ల కాదు. ఇంట్లో అన్ని తప్పుగా జరుగుతున్నప్పుడే అనుకున్నాన్రా ఎట్లాంటిదేదో ఇంట్లో జరుగుద్దని. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపుకుపోవాలని చూస్తావా? ఇంకా చూస్తారేంట్రా? ఏసేయండి. ఆగండి. ఎప్పుడైనా దగ్గరికి వచ్చాడో ఇదిగో నా కూతురు నేను చేయొద్దు. ఊరుకోండి సార్, ప్రేమించిన అమ్మాయిని కత్తితో ఎందుకు వస్తాడు? ఆగండి. దగ్గరికి వచ్చారో ముద్దు పెట్టేస్తా. లిప్ టు లిప్. వద్దు. నో పెట్టేస్తా. చంపేస్తా. మీ ముందే మీ కూతురికి ముద్దు పెట్టేశాక వదిలేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? నో ప్రాబ్స్. వద్దు. పెట్టేస్తా. వద్దు. పెట్టేస్తా. వద్దు. ఇంత లేట్ గా వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కలిసి ఉదయ్ ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చి నా నోటి దూలతో బాగా ప్లీజ్. సారీ. ఎంత కష్టపడొచ్చినా వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదులే అని వదిలేసి ఉంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం అడ్డమైన పనులు చేయడానికైనా రెడీ అయిపోతారు గానీ కూతురు జోలికి రానిస్తారా ఈ ఫాదర్స్? అదేంట్రాబాయ్, ఆ బళ్ళేంటి, ఆ స్పీడ్ ఏంటి? ఇక్కడ ఏమన్నా రేస్ జరుగుతుందా? ఇది రేస్ కాదు అంకుల్, చేసు. మీ మా వస్తున్నారు. స్టార్ట్ కావట్లేదు. చెప్పలేదేమో నాకు. ఇప్పుడు చూడండి. రండి రండి అంకుల్, ఇటు. ఆకాష్ ఏదో చేయరా. ఇదేంటి మళ్ళీ ఇక్కడికే వచ్చాను? రౌండ్ కొట్టానా? సార్, నా కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతా. దాని పక్కన ఉన్నోళ్ళని పాతి పెట్టైనా సరే ఇచ్చుకురండి. అదేంట్రా మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు అని ప్రాణభయం అంటారులే. అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి? కమాన్ రండి రండి, కమాన్ కమాన్. ఇటు కమాన్. ఎవడరా నువ్వు? తప్ప. ఇదేంటి? ఇటు ఇటు. మంగళ అంకుల్ రా. ఎక్కడ పోయారా వీళ్ళు? అమ్మాయి చేజ్ అయిపోయిందిరా. పోదాంపా. మర్యాద మా అమ్మాయి గారు మాకు అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. ఊరుకో. మంగళమా? ఆడేవాడు? రేయ్, మన దాని ఎవడన్నా మంగళం అని పని చేస్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ.
నేనే మంగళాన్ని. ఏంటి అంకల్ వాళ్ళకెలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వీళ్ళల్లో కలిసిపోయాను. మనకెందుకులే కానీ పోదాం పారా. మర్యాదగా అమ్మాయి గారిని పంపించు. మర్యాదగా మంగళాన్ని పంపండి, లేదంటే నువ్వు పంపిస్తే నేను పంపిస్తా. ముందు నువ్వు పంపించు. వెళ్ళు. రామా నువ్వు వెళ్ళు. మంగళానికి లలిని పంపుతావా? నాకు తెలుసు రా, నువ్వు ఊరుకో. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ చెప్తా. లలి కిట్టు నేను వస్తా లలి, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. లలి మంగళం చెప్పా. అది నీ గురించి వచ్చిందరా? నా గురించి మరి మరి ఇంత వెళ్ళిపోయింది. నా కర్మల బాబు. మంగళం తీసుకెళ్తున్నారా? లలి తీసుకెళ్తున్నారా? మర్యాద తప్పుకోర్రి. ఏంట్రా తప్పుకునేది? ఇప్పుడు వరకు మంగళం మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు. ఈసారి దొరుకుతామేమో. వాడు అన్నీ వచ్చేసినట్టేనమ్మా. ఇహ పెళ్లి చేసుకునే వాళ్ళు వస్తే సరిపోతుంది. వచ్చేస్తారండి. ఇన్ని మెట్లున్నాయేం రా? వచ్చేసారండి, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. అలాగే అమ్మా. పరిగెడుతూనే వచ్చారుగా, ఏంటి లేట్? అమ్మా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. లలిరా లలిరా రండి కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చాననే మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వవేంటి? నాదే ఉంది, ఇక్కడ మేం చేయలేదు అరేంజ్మెంట్లు. ఆయన ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు రికగ్నిషన్స్ ఉండవు. అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? ఒక్కటా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేయాల్సి వచ్చేలా ఉంది. చేతుర్లే కానీ ముందు మా పల్లి సంగతి చూడండి. ఎందుకు బాబు అంత తొందర? ఆ తొందర గురించి నీకు అర్థం కాదు కానీ మీకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి మినిమం ఎంత టైం పట్టొచ్చు? మినిమం అంటే 2-3 గంటలు కంపల్సరీ బాబు. అంటే 2-3 నిమిషాలు అయ్యే ఛాన్స్ లేదా? ఇది పెళ్లి బాబు, తాలిబొట్టు ఫాస్ట్ గా ఎవరు కడతారని పోటీ కాదు. మా వాడు అలానే వాగుతుంటాడు గాని పంతులు గారు టేక్ యువర్ ఓన్ టైము. అలాగే బాబు. రేయ్ పెళ్లి ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా ఫస్ట్ నైట్ కోసం రాత్రి దాకా ఆగాల్సింది. నాకు ఆరేంజ్ ఆశలు ఏం లేవు కానీ అలా ఎక్కడ వచ్చేస్తారు అని తడిచిపోతుంది ఇక్కడ. సరే ఇదంటే పైకి వచ్చేయండి రా. పంతులు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాటలు విన్న అవసరమా? ఇవి పాటలు కాదురా సొంట, మంత్రాల ఆడియో సీడీ రిప్పు. అర్థమాటు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని ఒకటి డౌన్లోడ్ చేసి ఫోన్ లో వారేసాను. మరి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవచ్చు కదా, నువ్వు చెప్పు. ఇది చదువుతాను రా సొంట. ఇలాగే మంది వేసుకుని దీపేట్రా. ఏయ్ మా డాడీని ఏమన్నా అంటే ఇట్లా నరుకుతా బిడ్డ. Do something రా. ఏదో ఒకటి చేయరా బాబు ప్లీజ్. జస్ట్ వెయిట్ అండ్ సీ రా. ఏంటంత కూల్ గా ఉన్నావు? మళ్ళీ ఏం మ్యాజిక్ చేయబోతున్నావు? ఇక్కడ మ్యాజిక్ లేం అక్కర్లేదు, ఆయనకి లాజిక్ అర్థమైతే చాలు. లాజిక్ సార్ మీ అమ్మాయి పెళ్లి ఇంత సీక్రెట్ గా చేస్తున్నారు ఎందుకు? పబ్లిసిటీ వద్దనుకొని కులాంతర వివాహం చేస్తూ కూడా పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఎందుకు? మీ నియోజకవర్గంలో అబ్బాయి కులం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పెళ్లి కుప్పుకున్నారా? ఈ పెళ్లి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకున్న 60,000 ఓట్లు మీకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. నేను ఎప్పుడైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశానా? అదే ఇప్పుడు కూడా ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకున్నాను, గుళ్ళో చేయిస్తున్నాను. ఏ క్యాస్ట్ ఓట్లు అంటారా? మా అల్లుడు అడుగుతాడు, నాకు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆయనకి లాజిక్ వచ్చేసాను. అనవసరంగా డౌట్ పడ్డావే. హీస్ రియల్లీ నైస్. యు నో మై డాడ్ కదా, వాట్ టు డూ రా. చాటింగ్ చేసినానని తెలిస్తేనే నాకు కంప్యూటర్ నేర్పించినోడు కాళ్ళు తిరగొడతాడు. ఇంకా మీటింగ్లో ఇట్లా గురించి తెలిసిందనుకో ఇక నరుకుడే. మరి నన్నెందుకు పంపావు?
మస్తు మందితో చాట్ చేసిన, కానీ హౌలేగడ్ ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. చల్తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతానన్న. అవు ఇంతకీ ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. మహేష్ బాబు లెక్క ఫేర్గా ఉంటాడా? మంచి కలరే. ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడా? నీకంటే పొడిగే. అల్లు అర్జున్ లెక్క బాడీ ఉందా? షర్ట్ వెనకాల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. అబ్బా, నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. సిగ్గులేదే నీకు? చల్తీ గాని మనకెందుకు గాని, అని గురించి ఇంకా చెప్పవా? చెప్పడానికే ఉంది. సింప్లీ హీస్ టూ గుడ్. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. చల్, నేను వీడేర్ చేస్తా. కానీ అక్కడ రిస్క్ ఉంది. పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, అప్పటికి నేనెవరో అతనికి తెలియకపోయినా నన్నెవరో చీట్ చేస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అయితే మరీ అంత సిన్సియర్ గా ఉండే అతన్ని మనం ఇలా చీట్ చేసామని తెలిస్తే నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. డౌట్ లేకుండా మన ఇద్దరు కార్డులని చింపేస్తాడు. మరి ఎట్లనే? ఏమో, మేబీ టైం చూసుకొని కూల్ గా కలిస్తే బెటర్. గదేదో నువ్వే డీల్ చేయవే. నువ్వు అని గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఆగబుద్ధి అయితే లేదు. నువ్వు జల్దీ మమ్మల్ని కలిపేసినావు అనుకో, కూతురు పుడితే లావణ్య అని నీ పేరే పెట్టుకుంటా. మరి కొడుకు పుడితే లవంగం అని పెడతా. హౌ కెన్ ఐ హెల్ప్ యు సార్? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవే. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంట కట్టారు, అప్పుడే స్టాక్ అయిపోయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చూసించాలరా, ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది, కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని బండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అని బయటికి. ఇవాళ నువ్వా నేనో తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియంలో కూడా నైట్లో వేస్తారా లైట్స్, మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాల్ని చీటింగ్ చేస్తారా? తీరా. ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి. సార్ అన్ని బయటికి, అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ సార్, మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తా. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి, మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులు చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరిమోహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి. హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళలో సగం మంది టైంపాస్కి ట్రయల్ చూసుకోవడానికి వస్తుంటారు, కరెక్టే కదా? సార్ సార్, ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్. ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్ లైట్ ఉంటే వేసుకో, కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా, ఓకే. లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి రోజుకి ఒకటి వస్తే చాలు, మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది. ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పీకి పిక్ సెర్చ్ చేసేసాడు. తో క్యా హై? మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో, ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా? ఇది వేసుకెళ్ళు, కలర్ ని పట్టించుకోడు. యు వేర్ ఇట్. ఇడియట్. లలి, ఐడియా. హౌస్ దిస్? కేకా. యాండి, ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో, మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి ఇలాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హలో రేయ్, నెక్లెస్ రోడ్ లో లేదురా. అవునా? కేక ఏంట్రా కేక? 3 ప్లేస్ లో ఒక చోట లేనప్పుడు మిగిలిన 2 కదరా. బాబు ఐన్స్టైన్, సంగీ టెంపుల్, గండిపేట, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెయిట్ చెయ్యి. వాయ్, ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పట్టడానికి. ఏమ్మా, ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా,
మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. రే ఇడియట్, ఎక్కడున్నావురా? డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్, సంగీ టెంపుల్కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్, ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి. నీకు ఇవ్వాలే లాస్ట్ డే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైను? మనుషుల్ని చంపేసే మారనాయదలా ఉన్నావు తెలుసా? పద పద, నిన్నిలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? భోంచేద్దాం. ఆర్డర్ సార్? యా. ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ ఎటకారాలు వద్దు, వెళ్ళి మెనగోడ పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ పట్టుకొచ్చాయి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ కిట్టుగా, నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు. ఎంత తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? చ, మేకని తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకుని అవసరమా? నన్ను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. చెప్తా.